ఇక్కడ వీళ్ళంతా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, మరి మా మరదలు మా ఇంటికి రావాలంటే తన కోసం ఒక వెహికల్ పంపించాలి కదా, సో దానికోసమే డెకరేషన్ చేస్తున్నారు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిడి బ్లాగ్స్. బిఫోర్ వీడియోస్లో మీరు నలుగు అండ్ సంగీత్ సెలబ్రేషన్ చూశారు కదా, సో ఈ వీడియోలో మీరు దీంట్లో ఏమేమి చేస్తారు ఏంటి అనేది చూడబోతున్నారు. ఫైనల్గా అయితే వెహికల్ని ఇలా రెడీ చేసామన్నమాట పిల్లలు అందరం కలిసి. బట్ ద మేజర్ క్రెడిట్ గోస్ టు దిస్ గర్ల్. మరి మరదల ఎంట్రీ కోసం అయితే బ్రదర్స్ అండ్ కజిన్స్ అందరూ కలిసి ఒక గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేశారనమాట. హియర్ యూ గో. అక్కడి నుండి మరదలు అని చెప్పేస్తున్నాను కదా, సో తను వచ్చిన తరుణం రానే వచ్చింది. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. సో తను వచ్చేసి విడిదింట్లోకి వచ్చేసింది అనమాట. సో దాని తర్వాత ఏమేమి ప్రాసెస్లు జరుగుతాయి అనేది మీకు చూపిస్తాను, పదండి. విడిదింటి దగ్గరికి కావడే అవి తీసుకెళ్ళడానికి ఇక్కడ మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారనమాట. సో అక్కడ ఏం చేస్తారు ఏంటి అనేది చూసేద్దాం. మరి విడిదింటి దగ్గర అయితే పెళ్లి కూతురికి ఇలా పసుపు పూసేసి పారాన్ని పోస్తారనమాట. దాని తర్వాత ముత్తైదులు ఒక 5 నలుగు పెట్టేస్తారు. దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే గంజి నీళ్ళు పోస్తారు మరి చేతుల్లో. దాని తర్వాత వాటర్ ఇలా పోసేసి కొంచెం ఫుడ్ పెడతారనమాట. అలా ఎందుకు చేస్తారనేది నాకు కూడా క్లారిటీ లేదు, సో మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. విడిదింటి నుంచి మరదల్ని మా ఇంటికి తీసుకొచ్చేసాము. తర్వాత అయితే ఇద్దరికి కలిపి నలుగు కార్యక్రమం స్టార్ట్ చేసాము.
ఫైనలీ ఎండ్ ఆఫ్ ద వీడియోకి వచ్చేసాం. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.